నమస్తే ఫ్రెండ్స్. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరా గ్లిమ్స్ టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాధించి ఆల్ టైమ్ రికార్డుల బెండ్ తీసింది. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 9 నిమిషాల్లో 100K లైక్స్ సాధించింది. ఓజీ పేరు మీదనే 6 మినిట్స్లో 100K లైక్స్ అనేది రికార్డు బ్రేక్ చేయలేదని విత్ ప్రూఫ్తో మీ ముందుకు జెన్యున్గా చెప్తున్నాను. 6 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించింది. ఓజీ మూవీ, RRR మూవీ వంటి రిలీజ్ అయిన ఛానల్లో ఎన్నో టీజర్లు, ట్రైలర్లు వచ్చింది. డివివి ఛానల్లో మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్ ఉన్నారు. ఆ ఛానల్లో ఓజీ గ్లిమ్స్ వచ్చింది. జస్ట్ 30,000 సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్లో దేవరా గ్లిమ్స్ వచ్చింది. అయినా కానీ ఆల్ టైమ్ రికార్డ్ బెండ్ తీసింది. ఇదిగో చూడండి, జస్ట్ 6 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించి ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఊచకోత. చిన్న ఛానల్లో, బుడ్డ ఛానల్లో ఇలాంటి రికార్డ్ అంటే మామూలు రికార్డు కాదు. ఎవరైనా కానీ ఛానల్ ఎవరు పెద్దగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరు. దేవరా గ్లిమ్స్ ఎక్కడాన్ని వెతికటాలకే ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోతుంది. అయినా కానీ 6 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించింది. 8 నిమిషాల్లోనే 120K లైక్స్ సాధించింది. ఆల్ టైమ్ రికార్డు. కొందరు పనిగట్టుకొని 9 నిమిషాల్లో 100K లైక్స్ సాధించింది, ఆల్ టైమ్ రికార్డు కొట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా కానీ, ఏ సినిమా అయినా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఇంత క్లియర్ కట్గా 6 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధిస్తే కొన్ని పెద్ద ఛానల్ కూడా పేక్గా ప్రచారం చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. 100% 100K లైక్స్, 200K లైక్స్, 300K లైక్స్, 400K లైక్స్, ఆల్ టైమ్ రికార్డ్, ఫాస్టెస్ట్ రికార్డులు అన్న బెండ్ తీస్తూనే ఉంది. ఆల్రెడీ 20 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది అన్ని ఛానల్లో కలిపి. ఓన్లీ సింగిల్ ఛానల్లోనే 500K లైక్స్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా టోటల్గా 1 మిలియన్ లైక్స్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది ఆల్ ఛానల్ కలిపి. జస్ట్ 4 అవర్స్లోనే ఇది ఆల్ టైమ్ రికార్డు. మరొకసారి గుర్తుంచుకోవాలి, ఫాస్టెస్ట్ 100K లైక్స్ అనేది టాలీవుడ్లో ప్రతి హీరోకు ఉంటుంది. కానీ అన్ని రికార్డులను బెండ్ తీసి నెంబర్ 1 స్థానంలో దేవరా నిలిచింది. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. చిన్న ఛానల్లో అప్డేట్ కానప్పుడు కొందరు ఆల్ టైమ్ రికార్డు కొట్టలేదని ఇది తప్పుడు ప్రచారము. టీజర్కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కానీ, ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కానీ, ఎన్టీఆర్ మాస్ డెలివరీ కానీ, ఎన్టీఆర్ బేస్ వాయిస్లో ఆ డైలాగ్ వింటుంటే వచ్చే ఇన్ఫాక్ట్ కానీ, ఆ గూస్ బంప్స్ కానీ ప్రతి ఒక్కరిని, ఈ హీరో ఆ హీరో అభిమానాన్ని లేదు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. కొరటాల శివ ముందే చెప్పాడు, ఈసారి కొత్త ప్రపంచం చూడబోతున్నాం. ఏదైనా మనం సముద్రంలో ఒక చుక్క, 2 బొట్లు, 3 బొట్లు రక్తం బొట్టు గారితే అది ఎక్కడ కానరాదు. కానీ ఒక సముద్రమే ఎరిపెక్కే రేంజ్లో రక్తం కారిందంటే ఏ రేంజ్లో ఉందో, స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుందో, ఎంత కొత్త డిఫరెంటు, ఎంత రక్తపాతం, ఎంత మాస్ రగ్గుడు. ఎన్టీఆర్ ఆ పంచకట్టే లుక్, ఆ విధానం మాత్రం ది బెస్ట్ అవుట్పుట్ అనిపించింది. కొరటాల శివ ఒక్క అడుగు వెనకకేస్తే 100 అడుగులు ముందరకేసినట్టు అనిపించింది. ఈ గ్లిమ్స్లో చూస్తే అలాంటి అరాచకంగానొచ్చింది. ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నది. అందుకే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రికార్డుల బెండ్ తీస్తుంది. ఎవరైనా కానీ హీరో గ్లిమ్స్ అయినా, టీజర్ అయినా నిజాయితీగా మాట్లాడాలి. ఫాస్టెస్ట్ రికార్డు కొట్టిందని చెప్పాలి, కొట్టలేదంటే కొట్టలేదని చెప్పాలి. ఫాస్టెస్ట్ 100K లైక్స్ 6 మినిట్లోనే ఇక్కడ టైం కానొస్తుంటే కొందరు 9 మినిట్స్లో అని పెద్ద ఛానల్లే చెప్తే ఎంత దరిద్రం అనేది. ఎన్టీఆర్కు రికార్డులు అనేది కొత్త ఏం కాదు. చిన్న ఏజ్లోనే రికార్డుల బెండ్ తీసి జోబులు వేసుకొని తిరిగిన ఎన్టీఆర్ చరిత్ర అది. దేవరా గ్లిమ్స్ మాత్రం చిన్న ఛానల్లో రిలీజ్ అయినా కానీ పాజిటివ్ రెస్పాన్స్, వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందంటే దేవరా మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయిందో. ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ కాదు, 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయినా కానీ ఏ మాత్రం ఊపు తగ్గకుండా రికార్డుల బెండ్ తీస్తుంది. నాకు మాత్రం ఎన్నిసార్లు ఎన్టీఆర్ హిందీ డైలాగ్, తెలుగు డైలాగ్ వింటుంటే ఆ బేస్ వాయిస్లో ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. కొరటాల శివ ఈసారి చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏప్రిల్ 5వ తారీఖు నాడు సినిమా ప్రపంచం అనేది కొత్త ప్రపంచం చూడబోతున్నాం. అలాంటి పరిచయానికి పునాది వేశాడు ఈరోజు దేవరా. ఇంగ్లీష్ బీట్ మాత్రం ఒక రేంజ్. ఎప్పుడైతే జవాన్లో షారుఖ్ ఖాన్ కొట్టాడో అప్పటి నుంచి ఇంకా ఇంగ్లీష్ బీట్ అనేది, ఆ ట్యూన్ అనేది నెక్స్ట్ రేంజ్లో అనిరుద్ధ్ ఏ రేంజ్లో ఉంటుందో సినిమా చూసిన తర్వాత. ఇప్పుడైతే ఆల్ టైమ్ రికార్డ్ గంటకు బ్రేక్ చేస్తూనే ఉంది దేవరా. లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా ఆల్రెడీ 30 మిలియన్స్ దగ్గర వచ్చి ఉంటుంది ఇప్పటికే. అయితే ఆల్ రికార్డ్ బ్రేక్ చేసింది బాబు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. కామెంట్ రాయండి.